కాశీబుగ్గ తొక్కిస్లాట డైవర్షన్ కోసమే మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. నకిలీ మద్యం కేసు నిందితులంతా టీడీపీ వారేనని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు కేకే రాజు. మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ అనేది దుర్మార్గమైన చర్య. రాజకీయాలను పక్కదోవ పట్టించడం కోసం కల్తీ మద్యానికి సంబంధించి పూర్తిగా కల్తీ మద్యం సంబంధించి మాఫియాలో ఉన్నది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులు, అదేవిధంగా పెద్ద స్థాయిలో తెలుగుదేశానికి సంబంధించి పెద్ద నాయకులు కూడా ఇందులో ఈ మాఫియాలో వచ్చే సంపాదనతో వీళ్ళందరికీ కూడా సంబంధాలు ఉన్నాయనేది తేటతెల్లం. దీన్ని పక్కదోవ పట్టించడం కోసం ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా స్వయంగా ఇబ్రహీంపట్నం దగ్గర కల్తీ లిక్కర్కి సంబంధించిన డెన్ని పట్టించిన జోగి రమేష్ గారి మీద కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా ఈరోజు ఆయన అక్రమ అరెస్టు చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూరితంగా ఆగమేఘాల మీద జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. టీడీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ అరెస్టులంటూ విమర్శించారు. కల్తీ మద్యంపై మొదటి నుంచి దేనికైనా సిద్ధమని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారన్న జోగి రమేష్ అరెస్ట్ అక్రమమని మండిపడ్డారు. టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేశారంటూ విమర్శించారు మొండితోక జగన్మోహన్ రావు. ఆగమేఘాల మీద మాజీ మంత్రి జోగి గారిని అరెస్ట్ చేశారు. ఈ కల్తీ మద్యం మీద ఆయన మొదటి నుంచి దేనికైనా సిద్ధమని చెప్పారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రమ్మని చెప్పారు. అయినప్పటికీ మీరు రాలేదు. ఎందుకు ఆగమేఘాల మీద ఈవేళ అరెస్ట్ చేశారంటే మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి. ఎన్ని రకాలైనటువంటి అసమర్థత ఇది? తిరుపతిలో చూసాం, అదేవిధంగా సింహాచలంలో చూసాం, నిన్న కాశీబుగ్గలో చూసాం. అంటే ప్రజలు పూజించే, పవిత్రంగా చూసే కార్యక్రమాలకి కూడా మీరు కనీస భద్రత ఇవ్వలేని అసమర్థత దీనికి. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే విరూపాక్షి. జోగి రమేష్ అరెస్ట్ కేవలం కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేయడం కోసమే అన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో 10 మంది చనిపోతే అది ప్రైవేటు కార్యక్రమం అని చంద్రబాబు అనటం హాస్యాస్పదమన్నారు. కల్తీ మద్యంతో సంబంధం లేని జోగి రమేష్ పై కేసు పెట్టడం కక్ష సాధింపుల్లో భాగమే అన్నారు. అనవసరంగా ఈరోజు జోగి రమేష్ గారిని, ఆయనకు సంబంధం లేని ఎవరన్నా ప్రతిపక్షంలోన దొంగ రవాణా చేసి ఏదన్నా మద్యం అమ్ముతారా? ఎవరైనా చూసినామా ఎక్కడన్నా? ఈరోజు డైవర్షన్, ఎందుకంటే 10 మంది చనిపోయారని మొత్తము మీడియా అంతా మొత్తం డైవర్షన్ చేయాలనే విధంగా ఈరోజు జోగి రమేష్ గారిని అనవసరంగా, అన్యాయంగా, అనవసరంగా లోకేష్ గారు చెప్తేనే ఆయన పేరు చెప్పినారు.